రాజాసింగ్ ఇంటి దగ్గర రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నారనే విషయం కలకలం రేపింది. రాజాసింగ్ హత్యకు ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనిని గమనించి దుండగులను పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దుండగులు రాజాసింగ్ హత్యకు కుట్ర పన్ని అక్కడ రెక్కి నిర్వహిస్తున్న సమయంలో దానిని గమనించిన స్థానికులు పట్టుకున్నారు. దుండగులను మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. దుండగులు ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజాగా గుర్తించారు. ఇద్దరి ఫోన్లలో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫోటోలు ఉన్నట్టుగా గుర్తించారు. రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీధర్, ఎవరు స్థానికులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు ఎవరు? వాళ్ళ ఫోన్లో తుపాకులు, బుల్లెట్లు అలాగే రాజాసింగ్కి సంబంధించిన ఫోటోలు ఎందుకున్నాయి? యారో అయితే అటు రాజాసింగ్ హత్యకు కుట్ర చేస్తున్నటువంటి పట్టుకున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి బోరాబండకు చెందినటువంటి వ్యక్తి, మరొక వ్యక్తి కర్ణాటక బాల్కి ఏదైతే ఉందో బిదర్ దగ్గర ఉన్నటువంటి బాల్కి చెందినటువంటి వ్యక్తులుగా ఇందులో ఒకరు షేక్ ఇస్మాయిల్ బోరాబండకు చెందినటువంటి వ్యక్తి, మరొకరు మొహమ్మద్ ఖాజా ఇనాక బాల్కి చెందినటువంటి వీరిద్దరు కూడా బోరబండ నివాసితులు. పట్టుకున్న వారిలో వీరిద్దరున్నారు. వారి వద్ద రాజాసింగ్ యొక్క ఫోటోతో పాటు తుపాకీ, కొన్ని గుళ్ళు, వాటికి సంబంధించినటువంటి తుపాకీ గుళ్ళు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఇప్పటికే దీనిపైన ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కానీ ఈ విషయం మాత్రం పోలీసులు సీక్రెట్ గా ఉంచారు. ఇప్పటి వరకు రాజాసింగ్ కే తెలియదు. రాజాసింగ్ కూడా కాసేపటి క్రితమే తెలుసుకొని తను అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కూడా, లోకల్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేస్తే జరిగినటువంటి విషయాన్ని చెప్పడమే కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఎంక్వైరీ అయితే లోతుగా జరుపుతున్నాము, ఎవరు ఏంటనేది. ఎందుకంటే రాజాసింగ్ ఇంటి దాదాపుగా 1:30 ప్రాంతంలో 27వ తేదీ రాత్రి దాదాపుగా జరిగి 2-3 రోజులు వస్తుంది కాబట్టి 27వ తేదీ రాత్రి 1:30కి కూడా ఒకవైపు కూడా సంబంధించి రాజాసింగ్ ఇంటి వద్ద 4 వ్యక్తులు రెక్కి నిర్వహిస్తుండడం, అలాగే రాజాసింగ్ ఇంటిని ఫోటోలు తీస్తుండడం, వీటన్నిటి అనుమానం కలిగినటువంటి స్థానికులు అలా పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం అక్కడ స్థానికులు కూర్చొని పోలీసులకు ఫోన్ చేయగా పెట్రోలింగ్ వెహికల్ అక్కడికి వచ్చి ఆ స్థానికులు పట్టుకున్న వాటిని కూడా వాళ్ళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో అయితే సబ్మిట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి బీట్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో పెట్రోలింగ్ కు సంబంధించి కూడా కానిస్టేబుల్ సైతం కూడా ఆ స్పెషల్ రిపోర్ట్ కూడా రాసిచ్చారు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి. రాజాసింగ్ కూడా దీనిపై స్పందిస్తూ పోలీసులు చెప్పేంత వరకు తనకు ఈ విషయం అనేది తెలియదు, మరి తనకు థ్రెట్టింగ్ ఉందని చెప్పి ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. గతంలో ఇదే మాదిరిగా రెక్కి నిర్వహించినటువంటి 2010లో కూడా ఒకవైపు పోలీసులు వారిని పట్టుకుంటే ISIతో సంబంధాలు ఉన్నాయని చెప్పి పోలీసులు తేల్చారు. కాబట్టి తను హిందువుల కోసం పోరాడుతున్న తనపై కూడా ఇంకొకసారి భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కూడా రెక్కి నిర్వహించారు, ఆలయాన్ని కూడా పే చేస్తామనేది చెప్పారో. వీటన్నిటి మీద కూడా రాజాసింగ్ స్పందించారు. ఎవరు ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో వ్యక్తుల దగ్గర నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా? ఎందుకు రెక్కి నిర్వహించారనే విషయం గురించి వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? ఎందుకు నిర్వహించారని పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళు నోరు అయితే ప్రస్తుతానికి తెరవట్లేదని చెప్పి కూడా పోలీసులు రాజాసింగ్ తో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందని రాజాసింగ్ అంటున్నారు. తనకు కూడా ఒకవైపు టీవీలో వచ్చేంత వరకు కూడా తనకు కూడా తెలియదు, అసలు పోలీసులు దాన్ని సీక్రెట్ గా తీసుకున్నారు. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళకు ఉన్నటువంటి సంబంధం లేదు. ఇప్పటికే గతంలో చూస్తాం రాజాసింగ్ తనకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి విదేశాల నుంచి, దుబాయ్ నుంచి కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి, తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని చాలా సార్లు డీజీపీకి ఫిర్యాదు చేశారు, డీజీపీకి లేఖలు రాశారు. దానికి సంబంధించినటువంటి నంబర్స్ ఏవైతే థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయో వాటికి సంబంధించి కూడా ఆ కాల్స్ ను కూడా స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఒకవైపు పేర్కొన్న లేఖలో కూడా అక్కడ అందులో పేర్కొన్నారు. కాబట్టి మరి రాజాసింగ్ కు సంబంధించి కూడా థ్రెటనింగ్ ఉంది. ఇప్పటికే రాజాసింగ్ కు పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ కారు గుర్చారు, సెక్యూరిటీ కూడా ఉంది. కాబట్టి మరి రాజాసింగ్ పై నిర్వహించినటువంటి డౌట్ ఎలా వచ్చింది? వీళ్ళు అక్కడ రెక్కి నిర్వహిస్తున్నారనే డౌట్ పట్టుకున్న వాళ్లకు స్థానికులకు ఎలా వచ్చింది? రోహిత్ వాళ్ళు అక్కడ 4 రాజాసింగ్ ఇంటి ముందు పదే తిరుగుతున్న వారికి సంబంధించినటువంటి బళ్లకు నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో కూడా స్థానికులు, ఎందుకంటే 1:30 ప్రాంతంలో ఒకవైపు రాజాసింగ్ ఇంటి వద్ద కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించి పదే అక్కడ తిరగడం, ఆ ఇంటిని ఫోటోలు తీస్తుండడంతో కూడా అనుమానం వచ్చినటువంటి స్థానికులు ఆ టైంలో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంటిని ఫోటో తీయడం, వాటికి సంబంధించి నంబర్ ప్లేట్ లేనటువంటి బైకులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సంబంధించి స్థానికులు అనుమానం రావడంతో పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరైతే తప్పించుకున్నారు. మరి మిగతా ఇద్దరిని కూడా పట్టుకున్నారు. మరోవైపు పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి అక్కడ సబ్మిట్ చేయగానే ఒక్కసారి వాళ్ళ వద్ద ఆ తుపాకులా ఉండడంతో కూడా ఇంకా ఒక్కసారి అనుమానం పెరిగిపోయి వాళ్ళు ఎవరు అనేది ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజాసింగ్ కూడా వారు ఎవరు అనేది ఆయుధాలు ఏమైనా దొరికాయా?
ఉన్నాయని చెప్పి పోలీసులు తనకు ఫోటోలు కూడా పంపించారని చెప్పి కూడా రాజా సింగ్ మీడియాతో కూడా షేర్ చేసుకున్నటువంటి ఫోటోలు కూడా మనం ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా వారికి సంబంధించి అందులో 2 గన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి బుల్లెట్లు కూడా ఉన్నటువంటి వాటిని కూడా రాజా సింగ్ మీడియా కూడా షేర్ చేసినటువంటి సిచ్యువేషన్. వాటిని చూస్తే వెపన్స్ చూస్తే మాత్రం లేటెస్ట్ గా ఉన్నటువంటి వెపన్స్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే వయసు కూడా ఎక్కువ లేదు, పెట్టుకున్నట్టు పోలీసులు అక్కడ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ప్రకారం పెద్ద యువకులే కాబట్టి వారికి సంబంధించి ఒక 24 ఒక 30 ఇయర్స్ అంటే వాళ్ళు ట్రైన్డ్ అయ్యారా ఏంటి, అసలు వీళ్ళకి ఎక్కడ లింక్ ఉందని చెప్పి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే దీనికి సంబంధించి రాజా సింగ్ ముందు నుంచి కూడా ఆయన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఇది పెద్దగా ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కూడా కొంత దాన్ని గుర్తు చప్పుడు కాకుండా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. రైట్ శ్రీధర్, రాజా సింగ్ నివాసం దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను స్థానికులు పట్టుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు కుట్ర పన్నే ఈ 2 అక్కడ రెక్కి నిర్వహిస్తున్నారు అని చెబుతున్నారు. రాజా సింగ్ ఇంటి దగ్గర 2 వ్యక్తులు రెక్కి నిర్వహించడం కలకలం రేపింది. ఇది రాజా సింగ్ హత్యకు కుట్ర అని చెప్తున్నారు. దీనిని గమనించిన స్థానికులు దుండగులను పట్టుకుని మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. దుండగులు ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజాగా గుర్తించారు. 2 ఫోన్లలో తుపాకులు, బుల్లెట్లు, రాజా సింగ్ ఫోటోలు ఉన్నట్టుగా గుర్తించారు. రాజా సింగ్ హత్యకు కుట్ర పన్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 2 పోలీసుల అదుపులో ఉన్నారు. 7 నైట్ దాదాపు 1:30-2 అవుతుంది. నా ఇంటి దగ్గర 4 తిరిగి నా ఇంటి ఫొటోస్ కానీ నా ఇంటి వీడియోస్ కానీ తీస్తే లోకలు కొంతమంది వాళ్ళకి పట్టుకుంటే 2 అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అయినారు. 2 పట్టుకొని వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే నా ఫోటోలు, అదేవిధంగా నా ఇంటి హౌస్ ఫోటోలు ముంబైలో ఏదో ఒక వ్యక్తికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ పోలీస్ స్టేషన్, మంగళాట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చిన పోలీసు వాళ్ళకి ఆ 2కి హ్యాండ్ ఓవర్ చేసినారు. నాకు ఇవాళ స్కోలింగ్ వచ్చిన తర్వాత, న్యూస్ వచ్చిన తర్వాత నేను ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసిన. అసలు ఈ మ్యాటర్ ఏంది, ఎవరు ఉన్నారంటే, లేదు దీనికి ఎంక్వైరీ జరుగుతుంది, అంత తొందరగానే మేము విషయం ఏంది మీకు చెప్తామని అంతే మాట నాకు ఇన్స్పెక్టర్ గారు అన్నారు. అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు అయితే వాళ్ళ పేరైతే చెప్పలేదు. కానీ టీవీలో నేను మీడియాలో చూసిన ఒకడు షేక్ ఇస్మాయిల్ 30 ఇయర్స్, అదేవిధంగా మొహమ్మద్ ఖాజా 24 ఇయర్స్. ఆ 2 పేర్లు అయితే నాకు ఇప్పుడే నేను స్కూలింగ్లో అదేవిధంగా న్యూస్లో అయితే చూసిన. గతంలో కూడా 2010లో కూడా ఇదే విధంగా నా హౌస్ని ఈ ఐఎస్ఐఓలో రిక్కీ చేసినారు. దాని తర్వాత కర్ణాటక పోలీసు వాళ్ళు వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పేపర్ స్టేట్మెంట్, టీవీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే నాకు తెలిసింది ఇట్లా అప్పుడే నాకు థ్రెట్ చేసినారని. దాని తర్వాత 2011-12లో కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ ఇంకా నా హౌస్ని కూడా వాళ్ళు రిక్కీ చేసినారు. అప్పుడు కూడా కొంతమంది ఐఎస్ఐలు అరెస్ట్ అయినారు. అప్పుడు కూడా నాకు పోలీసు వాళ్ళు అప్డేట్ చేసినారు, ఇట్లా కొంతమంది మీ హౌస్ని మీకు టార్గెట్ చేసినారు, మీ సహా భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా వాళ్ళు టార్గెట్ చేసినారని అప్పుడు కూడా చెప్పినారు. ఇప్పుడు కూడా 2 అరెస్ట్ అయినారు. అంటే వీళ్ళు ఐఎస్ఐ లింకా లేక లోకలా ఇప్పుడైతే నేను చెప్పలేను ఎవరైంది. ఎందుకంటే పోలీసు వాళ్ళే